12 ఏళ్ల ఓ కుర్రాడు తండ్రి కొనిచ్చే బూందీ లడ్డు కోసం రోజు అతని బట్టల దుకాణానికి వెళ్ళేవాడు. ఆ వయసులో ఆ కుర్రాడికి తెలిసేది కాదు తండ్రి అతనికి బూందీ లడ్డు ఆశ ఎందుకు పెట్టాడని. ఆ లడ్డు సీక్రెట్ అతనికి 1993లో తెలిసింది. దాని విలువ ఎంతో తెలుసా? ఇవాళ 42,000 కోట్ల టర్నోవర్ చేస్తున్న వ్యాపార సామ్రాజ్యమంతా. అప్పటి ఆ 12 ఏళ్ల కుర్రాడు ఎవరో కాదు, ఇప్పటి కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత కళ్యాణ్ రామన్. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింది నెంబర్కి కాల్ చేయండి. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, అక్కినేని నాగార్జున, ప్రభు గణేశన్, శివరాజ్ కుమార్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్ అండ్ రష్మిక మదన్న వీళ్ళంతా ఇప్పుడు కళ్యాణ్ రామన్ బ్రాండ్ అంబాసిడర్స్. 30 years బ్యాక్ జస్ట్ 25 lakhs పెట్టుబడితో మొదలైన కళ్యాణ్ జ్యువెలర్స్ ఇప్పుడు ఇండియాతో పాటు 8కి పైగా దేశాల్లో 833కు పైగా స్టోర్స్ ఓపెన్ చేసింది. ఈ సక్సెస్ వెనుక కళ్యాణ్ రామన్ వాడిన చిన్న ట్రిక్ ఏంటో తెలుసా? ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. వంశపారంపర్యంగా వచ్చిన బట్టల వ్యాపారం చేసేందుకు ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబం కేరళలోని త్రిశూర్లో స్థిరపడింది. తాత తరువాత తండ్రి చేతికొచ్చిన బట్టల షాప్కు 12 ఏళ్ల వయసు నుంచే వెళ్లేవాడు కళ్యాణ్ రామన్. వ్యాపారం నేర్చుకోవాలనే కోరికతో కాదు, నాన్న లడ్డూ కొనిపెడతాడనే ఆశతో వెళ్లేవాడు. షాపుకు వెళ్తూ వెళ్తూ అక్కడ వ్యాపారాన్ని వంటబట్టించుకున్నాడు. 21 ఏళ్లు వచ్చే నాటికి తండ్రితో పని లేకుండానే బట్టలు అమ్మటం నేర్చుకున్నాడు. త్రిశూర్లో కళ్యాణ్ రామన్ తండ్రితో పాటు అతని 4 తమ్ముళ్లకి 4 షాపులున్నాయి. ఫ్యామిలీ రూల్ ప్రకారం మరో బ్రాంచ్ పెట్టడానికి వీల్లేదు. కళ్యాణ్ రామన్ కు ఎలాగైనా తన బిజినెస్ ను పెంచాలనే కోరిక ఉండేది. బట్టల షాప్కు వచ్చే కస్టమర్ల నోట బంగారం మాట పదే పదే వినేవాడు. బట్టల షాప్కు బదులుగా బంగారం షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. త్రిశూర్ గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఊరంతా బంగారం షాపులే. బట్టలకు కాంపిటీషన్ లేదు, కానీ బంగారానికి ఫుల్ కాంపిటీషన్. ప్రత్యేకత ఉంటే కానీ తన షాప్కి కస్టమర్లు రాలేరు. షాపు పెట్టకముందే పాయింట్ పట్టుకున్నారు కళ్యాణ్ రామన్. నగల వ్యాపారం పైన గట్టి రీసెర్చ్ చేశారు. త్రిశూర్లోని ప్రతి షాపు తిరిగాడు. తర్వాత కొచ్చి, కొట్టాయం, తిరువనంతపురం కూడా వెళ్లారు. ప్రతి షాపులో కళ్యాణ్ రామన్ కు 4 విషయాలు కామన్ గా కనిపించాయి. 1 ఇరుకైన షాపులు, 2 4-5 డిజైన్లు, అవి కూడా ఆర్డర్ చేసిన వారం 10 రోజులకి డెలివరీ, 3 నమ్మకం లేని అమ్మకం, నగలో వాడిన బంగారం అసలా నకిలీనా అని తేల్చే సిస్టమ్ లేదు, 4ది ఏ నగకు స్పష్టమైన ప్రైస్ ట్యాగ్ లేదు, ఒకే నగ ధర 4 దుకాణాల్లో 4 రకాలుగా ఉండటం. 1993 త్రిశూర్లో 4000 SFTలో విశాలవంతమైన షోరూం తెరిచాడు. పదుల సంఖ్యలో నగల డిజైన్లు అమ్మకానికి పెట్టాడు. ప్రతి నగలో ఉన్న గోల్డ్ క్వాలిటీని డిస్ప్లే చేశాడు. ప్రతి నగ పైన ప్రైస్ ట్యాగ్ అతికించాడు. అసలు గోల్డ్ నగలకు ప్రైస్ ట్యాగ్ స్టార్ట్ అయ్యిందే ఇక్కడి నుంచి. అన్నింటికీ మించి నచ్చిన వెంటనే నగను కస్టమర్ చేతికి అందించేవాడు. కస్టమర్ కి రెస్పెక్ట్ పెంచాడు. కార్లకు వ్యాలెట్ పార్కింగ్ పెట్టించాడు. షోరూంలో ఏసీ పెట్టించాడు. అడిగిన వాళ్లకు టీ, కాఫీ, జ్యూసులు ఇచ్చాడు. సౌకర్యాలన్నీ త్రిశూర్లో మౌత్ పబ్లిసిటీని పెంచాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాండ్ కు బిజినెస్ వాల్యూని తెచ్చిపెట్టాయి. ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామన్ కి ఓ ట్రిక్ వారసత్వంగా వచ్చింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఫ్యామిలీలో ప్రతి బట్టల షాపును ఓ సెలబ్రిటీ ఓపెన్ చేసేవాడు. 1972లో వాళ్ళ బట్టల షాప్ ని సింగర్ యేసుదాస్ ఓపెన్ చేశాడు. కళ్యాణ్ రామన్ కూడా తన తొలి షాపును అప్పటి పాపులర్ మలయాళం నటులు మురళి, గీతలతో ఓపెన్ చేయించారు. మార్కెట్లో ఒక్కసారిగా పబ్లిసిటీ పెరిగింది. ఇప్పటికీ కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రతి స్టోర్ను ఓ సినిమా సెలబ్రిటీ చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తుంది. తొలి షోరూం కేవలం 75 లక్షల పెట్టుబడితో మొదలైంది, కానీ తొలి ఏడాది 60 కోట్లు సంపాదించింది. కళ్యాణ్ రామన్ ఫ్యామిలీలో ప్రతి మనిషికి ఓ షాప్ ఉండాలన్నది నియమం. అదే కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాంచీల ఏర్పాటుకు కారణమైంది. తన 2 కొడుకులు రమేష్ అండ్ రాజేష్ కోసం పాలక్కడ్లో 2వ షాప్ ఓపెన్ చేశాడు. అచ్చం త్రిశూర్లో ఉన్నట్టే 4000 SFTతో మొదలు పెట్టాడు. పాలక్కడ్కు వచ్చే కస్టమర్స్ అంతా కోయంబత్తూరు వాళ్లే కావడంతో కోయంబత్తూరులో
మూడో షాప్ తెరిచాడు. ఆ తర్వాత ఏ రోడ్లో తెరిచాడు. ఇలా 2012 నాటికి మొత్తం సౌత్ ఇండియాలో 30 షాపులు ఓపెన్ చేశారు. ప్రతి షోరూమ్ ను ఓ సెలబ్రిటీతో రిబ్బన్ కట్ చేయించారు. కేరళలో మంజు వారియర్, తమిళనాడులో ప్రభు, ఆంధ్రప్రదేశ్ లో అక్కినేని నాగార్జున, కర్ణాటకలో శివరాజ్ కుమార్. ఆ స్టేట్ సెలబ్రిటీలే కాదు, అక్కడి ప్రజలకు నచ్చే నగలపై ముందే రీసెర్చ్ చేసి వాటినే అమ్ముతూ వచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో 163, కేరళలో 121, కర్ణాటకలో 88, తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్లో 68, ఇలా ఇండియాలో 833 బ్రాంచ్లకు చేరింది కళ్యాణ్ జ్యువెలర్స్. దక్షిణాది రాష్ట్రాలు ఓకే, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేందుకు ఓ పెద్ద సాహసమే చేశారు కళ్యాణ్ రామన్. బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎంచుకున్నారు. 2012లో అహ్మదాబాద్ లో ఫస్ట్ షోరూమ్ కు బిగ్ బి రిబ్బన్ కట్ చేశారు. అప్పుడు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అహ్మదాబాద్ షోరూమ్ లో ఉన్న గోల్డ్ వాల్యూ కంటే ఎక్కువేనని టాప్. వేల కోట్ల ఆస్తులున్న కళ్యాణ్ రామన్ ఫ్యామిలీ త్రిశూర్లోనే ఉంటుంది. ప్రతి నవరాత్రి ఉత్సవాలకు తమ బ్రాండ్ అంబాసిడర్లను ఆహ్వానిస్తారు. తండ్రి, 3 కొడుకులు రోల్స్ రాయల్స్ కార్లలోనే తిరుగుతారు. 3కి 3 చార్టర్డ్ ఫ్లైట్లు కొన్నారు. కానీ బిజినెస్ లోకి బంధువులు, స్నేహితులను మాత్రం రానివ్వలేదు, దూరంగా పెట్టారు. బయట ఉండే టాలెంటెడ్ పీపుల్ని తీసుకున్నారు. నిత్యం ప్రతి బ్రాంచ్ అమ్మకాలు, కొనుగోళ్లను పరిశీలిస్తారు. కనీసం రోజుకు 2 షాపులు విజిట్ చేస్తారు. ఏడాదికి 1 షాపుకు వెళ్ళి కస్టమర్లతో మాట్లాడతారు. కళ్యాణ్ రామన్కి ఓ మంచి క్వాలిటీ కూడా ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ లో షాపింగ్ చేసిన 10 మంది కస్టమర్లకు ప్రతిరోజు ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతారు. ప్రతి చిన్న ఫిర్యాదుకు నేరుగా తనే సమాధానం చెబుతారు. ఇదెలా సాధ్యం అంటారా? తొలి షోరూమ్ నుంచే కళ్యాణ్ రామన్ క్రమశిక్షణతో కూడిన ఓ సిస్టమ్ని తయారు చేశారు. ఆ సిస్టమ్ను త్రిశూర్లో కూర్చొని ఆపరేట్ చేస్తారు. ఇప్పటికీ గుడికి వెళ్ళాకే షాప్కు వెళ్తారు. ఇంత లగ్జరీ లైఫ్, ఇంత గొప్ప సక్సెస్ ఎవ్వరికీ అంత ఈజీగా రాదు. కళ్యాణ్ రామన్లోని క్రమశిక్షణ, కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు, పిల్లల్ని పెంచిన తీరు, టాలెంటెడ్ స్టాఫ్ నియామకం, కస్టమర్కు నమ్మకం పొందే క్వాలిటీ ఉత్పత్తులు, ఇవన్నీ ఒక్కటి చేసే ఓ పటిష్టమైన వ్యవస్థ నిర్మాణం. ఇది చాలదా లైఫ్లో సక్సెస్ రావాలంటే? మీరేమంటారు? కామెంట్ చేయండి.